రీసెంట్‌గా నేను డెవాప్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే క్యాండిడేట్స్‌తో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్ ఈ లెవెల్‌లో ఉంటే క్యాండిడేట్ స్కిల్ వచ్చేసి ఈ లెవెల్‌లో ఉంది. ఈ గ్యాప్ వల్ల వీళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేక అండ్ ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేయాలో తెలియక చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అన్నట్టు అనిపించింది. సో, దీని గురించి నేను వచ్చేసి లాస్ట్ 2, 3 వీక్స్ నుంచి కొంచెం రీసెర్చ్ చేశాను. సో, నా రీసెర్చ్‌లో అనిపించింది ఏంటి అంటే ఒక 4 స్టెప్స్‌ని ఫాలో అవ్వడం వల్ల వీ కెన్ ఏబుల్ టు ఫిల్ దట్ గ్యాప్ అండ్ రీచ్ టు ద మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్ లెవెల్. సో, దాని గురించి మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటివో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఈ 4 స్టెప్స్ అప్రోచ్‌లో వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫిగరింగ్ ఔట్ డెవాప్స్ టూల్ లిస్ట్ టు ఫోకస్ మోర్. మనం వచ్చేసి మల్టిపుల్ డెవాప్స్ టూల్స్ ఉన్నాయి కదా! వాటిల్లో మేజర్‌గా ఫోకస్ చేయాల్సిన డెవాప్స్ టూల్స్ లిస్ట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ థింగ్ వాట్ ప్రాజెక్ట్స్ కెన్ ఐ డూ టు గెయిన్ గుడ్ స్కిల్ ఆర్ నాలెడ్జ్ ఆన్ అబౌట్ టూల్స్. ఇక్కడ మనము స్టెప్ 1లో ఏదైతే తీసుకున్నామో టూల్స్ లిస్ట్, ఆ టూల్స్ లిస్ట్‌లో మనము ప్రాక్టీస్ చేయంగా గుడ్ నాలెడ్జ్ ఏ విధంగా మనము హోల్డ్ చేయొచ్చు, ఏ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మనకు గుడ్ నాలెడ్జ్ వస్తుంది అనేది సెకండ్ స్టెప్. నెక్స్ట్ హౌ కెన్ ఐ ప్రమోట్ మై ప్రొఫైల్ టు గెట్ మోర్ కాల్స్. ఎక్కువ కాల్స్ తెచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్కెట్ వచ్చేసి కొంచెం ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌లో లేదు కాబట్టి. సో, దానికోసం మన ప్రొఫైల్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది కూడా ఇంకో స్కిల్. నెక్స్ట్ థింగ్ హౌ కెన్ ఐ కన్సిస్టెంట్‌లీ లెర్న్ అంటిల్ ఐ గెట్ జాబ్. సో, మనం ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతాం. అటెండ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ క్వెషన్స్ అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనము కన్సిస్టెంట్‌గా నేర్చుకుంటూ ఉంటేనే మనము దాన్ని ఓవర్‌కమ్ చేయగలము. అది ఎలా చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, ఈ 4 స్టెప్స్‌ని గనుక ప్రాపర్‌గా ఫాలో అవ్వగలిగితే మనం వచ్చేసి ఈజీగా డెవాప్స్ ఇంటర్వ్యూని క్లియర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ క్లౌడ్ అండ్ డెవాప్స్. అది ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజ్యూర్ కావచ్చు. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఫిగరింగ్ ఔట్ ద డెవాప్స్ టూల్స్ లిస్ట్. ఓకే. దీని గురించి డిస్కస్ చేద్దాము. యూజువల్‌గా టూల్ లిస్ట్ చూసినట్లయితే క్లౌడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, కంటైనరైజేషన్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సిఐ టూల్స్, బిల్డ్ టూల్, కోడ్ అనాలిసిస్, ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్. ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ టూల్ లిస్ట్. ఓకే. ఈ టూల్ లిస్ట్ వచ్చేసి మనము కంపల్సరీ డెవాప్స్‌లో యూజ్ చేస్తాం. అంటే సిఐసిడి పైప్లైన్ క్రియేట్ చేసేటప్పుడు. కానీ ఇవన్నీ రియల్లీ నెసెసరీనా? వీటిల్లో ఏవైనా స్కిప్ చేయొచ్చా అని ఆలోచించినట్లయితే నాకు అనిపించింది ఏంటి అంటే, సో, ఈ టూల్స్ అయితే సరిపోతాయి. అంటే నేను ఇందులో ఏం అవాయిడ్ చేశానో మీరు ప్రీవియస్ స్క్రీన్‌లోకి వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నేను వచ్చేసి బిల్డ్ టూల్ అవాయిడ్ చేశాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అనాలిసిస్, సోనార్ క్యూబ్ కోడ్ అనాలిసిస్ టూల్‌ని అవాయిడ్ చేశాను. ఆర్టిఫాక్ట్ రిపాజిటరీని అవాయిడ్ చేశాను. మానిటరింగ్‌ని అవాయిడ్ చేశాను. సో, ఇవి అవాయిడ్ చేసినా కానీ మనకు వచ్చేసి ఇంటర్వ్యూలో పెద్ద తేడా పడదు. ఓకే. ఎక్కువ క్వెషన్స్ వాటి నుంచి రావు. కాబట్టి వీటి మీద మనం మేజర్‌గా ఫోకస్ చేయాలి. సో, ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. ఐ మీన్ టు సే టూల్స్ లిస్ట్‌ని ఎలా షార్ట్ లిస్ట్ చేయాలి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ టూల్ లిస్ట్ కనుక మనం చూజ్ చేసుకున్నట్లయితే 90% ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఇన్ కేస్ నా పర్సెప్షన్ రాంగ్ అయినా అయ్యి ఉండొచ్చు. బట్ మీకు గనుక ఒకవేళ ఇంకా అడిషనల్‌గా వేరే టూల్స్ తెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తే యూ కెన్ జస్ట్ కామెంట్ ఇట్ అవుట్. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి నేను యాన్సిబుల్ అవాయిడ్ చేశాను. యాన్సిబుల్ ఎందుకు అవాయిడ్ చేశాను అంటే ఎక్కువ ఈ మధ్య కాలంలో అప్లికేషన్స్ వచ్చేసి మైక్రో సర్వీసెస్ లాగా బిల్డ్ చేస్తున్నాము. సో, మైక్రో సర్వీస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్‌కి వచ్చేసి యాన్సిబుల్‌తో వర్క్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మనం డాకర్ ఫైల్‌లోనే రాసేస్తాము. కాబట్టి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ యాన్సిబుల్ కానీ, పప్పెట్ కానీ, చెఫ్ కానీ వీటి అవసరం అయితే ఉండదు. అంటిల్ అన్లెస్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి విఎంలో డిప్లాయ్ అవుతుంటే తప్ప. కాబట్టి మీరు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఒకవేళ బియాండ్ దట్ ఇన్ కేస్ క్వెషన్స్ అడుగుతుంటే దెన్ యూ కెన్ కన్సిడర్. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము 90% ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చేసి ఇక్కడి నుంచే వస్తాయి. ఒక 10% దట్స్ ఓకే. ఓకే. ఎక్కువ టూల్స్‌ని అవాయిడ్ చేస్తున్నాం కదా! ఆల్మోస్ట్ 5 టూల్స్‌ని మనం అవాయిడ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్స్. నాకు అనిపించిన ప్రాజెక్ట్స్ నేను ఇక్కడ పెట్టాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి సెటప్ 3 టైర్ ఆర్కిటెక్చర్ ఆన్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ క్లౌడ్. సో, మనం వచ్చేసి 3 టైర్ ఆర్కిటెక్చర్‌ని సెటప్ చేయాలి. అంటే వెబ్ లేయరు, అప్లికేషన్ లేయరు అండ్ డీబీ లేయర్. ఈ మూడిటితోటి మనం వచ్చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని ఇది మాన్యువల్‌గానే సెటప్ చేయొచ్చు. మాన్యువల్‌గా సెటప్ చేసినప్పుడు నీకేమవుతుందంటే ఒక కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుంది, అప్లికేషన్ నుంచి డేటాబేస్ కనెక్షన్ ఎలా, లేకపోతే వెబ్ లేయర్ నుంచి అప్లికేషన్ కనెక్షన్ ఎలా అనేది తెలుస్తుంది. దీంతో పాటు మనం అట్లీస్ట్ 15-20 ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ టూల్స్ వాడతాం కాబట్టి యూ విల్ గెట్ ఎ మోర్ క్లారిటీ అట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్. దీని ద్వారా మనకు వచ్చేసి క్లౌడ్ మీద బాగా నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెటప్ 3 టైర్ ఆర్కిటెక్చర్ యూజింగ్ ద టెరాఫార్మ్. ఈసారి మనం ఏం చేస్తున్నామంటే ఈ పైన ఏదైతే సెటప్ చేసామో సేమ్ టెరాఫార్మ్ త్రూ సెటప్ చేస్తున్నాం. ఓకే.
సో టెరాఫామ్ త్రూ సెటప్ చేయడం వల్ల మనకేమవుతుందంటే టెరాఫామ్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఎలా ఉంటాయి, లేకపోతే కోడ్ని ఎలా రాయాలి అనే ఐడియా మనకు చాలా బాగా వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి డిప్లాయ్ ఏ మైక్రో సర్వీస్ అప్లికేషన్ ఆన్ ఈకేఎస్ క్లస్టర్. సో ఈకేఎస్ ఆర్ ఏకేఎస్ క్లస్టర్లో వచ్చేసి మనము మైక్రో సర్వీసెస్, మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఉండే అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక మైక్రో సర్వీస్ ఇంకో మైక్రో సర్వీస్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, అండ్ మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఉన్నప్పుడు కుబర్నెటిస్ క్లస్టర్లో ఎలా రన్ చేయాలి అనేది కూడా ఐడియా వస్తుంది. దీని తర్వాత వచ్చేసి సెటప్ ఏ ఎండ్ టు ఎండ్ CI/CD పైప్లైన్ యూజింగ్ AWS, టెరాఫామ్, గిట్హబ్, జెంకిన్స్, డాకర్, కుబర్నెటిస్. చూడండి, ఇందులో వచ్చేసి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న టూల్స్ మాత్రమే కవర్ చేస్తున్నాం. మిగతా వాటిని మీరు అవాయిడ్ చేసినా కానీ దట్స్ నాట్ యాన్ ఇష్యూ. సో ఈ ప్రాజెక్ట్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఎండ్ టు ఎండ్ మనకు వచ్చేసి ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఇన్ని ప్రాజెక్టులు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ నేను ఆల్రెడీ చేసేసాను. ఈవెన్ సెటప్ ద 3-tier AWS ఆర్కిటెక్చర్ అనేది కూడా నేను ఓల్డ్గా చేశాను. బట్ మీకు వచ్చేసి లేటెస్ట్ వర్షన్ కావాలి అంటే నేను వచ్చేసి ఇది మళ్ళీ రీక్రియేట్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్, ఈవెన్ టెరాఫామ్ ప్రాజెక్ట్, ఈవెన్ ఈ ప్రాజెక్ట్, ఈ అన్ని ప్రాజెక్ట్స్ నేను రీక్రియేట్ చేస్తాను. బట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్రెడీ ఉంది. యూడమీలో వచ్చేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, డెవాప్స్ ప్రాజెక్ట్ వర్క్షాప్ అన్నట్టు. ఇన్ కేస్ మీకు కావాలంటే వీడియో యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చేసి నేను స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేశాను. సో ఈ ప్రాజెక్టులు చేయడం వల్ల మనకు వచ్చేసి ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న అన్ని టూల్ సెట్స్ వచ్చేసి ఈ ప్రాజెక్టులలో కవర్ అవుతాయి. కాబట్టి ఆ టూల్స్ మీద ఏవైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీని తర్వాత వచ్చేసి ప్రొఫైల్ మార్కెటింగ్. సో ప్రొఫైల్ మార్కెటింగ్కి మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం ఏవైతే ప్రాజెక్టులు ప్రీవియస్గా చేస్తూ ఉన్నామో ఆ ప్రాజెక్ట్స్ని వచ్చేసి మనం ఆర్టికల్స్ లాగా రాయడం మొదలు పెట్టాలి, రాసి లింక్డ్ఇన్లో పబ్లిష్ చేయాలి. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రాజెక్ట్ చేసినట్టు అవుతుంది, అండ్ ఆ ప్రాజెక్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు రాస్తారో పక్కన వాళ్ళకి అర్థమయ్యేలాగా రాయాలన్నట్టే ట్రై చేస్తారు. కాబట్టి పక్కన వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది కూడా మీకు ఒక లాజికల్ ఫ్లో అనేది తెలుస్తుంది. దానివల్ల ఇంటర్వ్యూలలో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు ఆ క్వశ్చన్స్కి. ఓకే, సో నెక్స్ట్ కనెక్ట్ విత్ హెచ్ఆర్స్. సో లింక్డ్ఇన్లో మనం ఇలా రాస్తూ యాజ్ వెల్ యాజ్ మన ప్రొఫైల్ని వచ్చేసి డెవాప్స్ లాగా ప్రమోట్ చేసుకుంటూ హెచ్ఆర్స్తో కానీ సీనియర్ మేనేజ్మెంట్తో కానీ టచ్లో ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సర్టిఫికేషన్. ఎస్పెషల్లీ సర్టిఫికేషన్ అయితే జాబ్ పర్పస్ కోసం నాకు తెలిసి అంత యూజ్ అవ్వకపోవచ్చు, బట్ రెజ్యూమ్ వెయిటేజ్ అయితే కంపల్సరీ పెరుగుతుంది. ఎందుకంటే కంపెనీస్ వచ్చేసి ఒక 5%, మేబీ 5 to 10% అయితే మీ రెజ్యూమ్ వెయిటేజ్ పెరుగుతుంది. అంటే అందరితో పాటు మీరు రెజ్యూమ్ పెట్టినప్పుడు మీకు సర్టిఫికేషన్ ఉందంటే యూ హ్యావ్ ఏ అడిషనల్ వాల్యూ. సో దీనివల్ల మన ప్రొఫైల్ అనేది కొంచెము వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దాన్ని మనం లింక్డ్ఇన్లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ సో అండ్ సో సర్టిఫికేషన్ అన్నట్టు. బట్ దీనికోసం డెడికేటెడ్గా టైం స్పెండ్ చేయమని అయితే నేను చెప్పను. ఏదైనా ఈజీ వే ఉంటే యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ఓకే, యూ నో వాట్ డూ ఐ మీన్. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్. సో మనం వచ్చేసి కంటిన్యూస్గా లెర్న్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని మీరు డిస్కస్ చేయాలి. చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ లాగా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే అలాంటి ఫోరమ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళతో ఒక 3-4 కనెక్షన్లోకి వెళ్ళండి. ఐ మీన్ టు సే కాల్ త్రూ కానీ, లేకపోతే ఆన్లైన్ మీటింగ్స్ త్రూ కానీ, మీరు వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని, లేకపోతే వాట్సాప్ త్రూ కానీ మీరంతా ఒక గ్రూప్లో ఉన్నట్లయితే మీకు ఏమవుతుందంటే ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసి ఉంటారు. ఆన్సర్ మీరు చేసింది రైటా రాంగా ఎవరో ఒకరు రివ్యూ చేయాలి కదా. మీరు ఈ గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు, లేకపోతే మీటింగ్లో జాయిన్ అయిపోయి చెప్పచ్చు. అలాగే వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు, వాళ్ళు ఏ క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా బెటర్గా ఆన్సర్ చేయొచ్చా అన్నట్టు. సో ఇలా చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే డిస్కషన్ వల్ల ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు వచ్చేసి ఈ డిస్కషన్ సాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఎంగేజింగ్గా అవుతారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిస్కస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రెగ్యులర్లీ. ఆల్రెడీ నేను ఇది డిస్కస్ చేశాను. సో మీరు వాళ్ళతో వచ్చేసి మీరు ఎలా ఆన్సర్ చేశారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ కంపెనీస్ అటెండ్ అయ్యారు, ఈవెన్ వాళ్ళు కూడా అలాంటివి షేర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టేక్ మెంటర్ హెల్ప్. ఇన్ కేస్ ఎవరైనా ఆల్రెడీ డెవాప్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ టేక్ దేర్ హెల్ప్. ఎందుకంటే మెంటరింగ్ అనేది చాలా నెసెసిటీ. మెంటరింగ్ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా వరకు టైం సేవ్ అవుతుంది. లేదంటే మీ అంతటా మీరే ఓన్గా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలి. కానీ
అది ఆల్రెడీ ఎవరో ఒకరు ఐడెంటిఫై చేసి ఉంటారు. ఈ మెంటర్స్కి ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు. మెంటర్స్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ డెవాప్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. ఎలాగోలాగా వాళ్ళతో రీచ్ అవుట్ అయిపోయి వాళ్ళ హెల్ప్ తీసుకున్నట్లయితే మీ లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుంది. అంటే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడైనా బ్లాకేజ్ అయిపోతే. ఈవెన్ వీళ్ళు మీ ప్రాజెక్ట్స్ని చేసేటప్పుడు కూడా ఏదన్నా బ్లాకేజ్ అవుతున్నప్పుడు వీళ్ళ హెల్ప్ అయినా తీసుకోవచ్చు. ఇది మెంటరింగ్ హెల్ప్. నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్ విత్ ఏఐ. ఇది వచ్చేసి కొత్తగా వచ్చిన ఫీచర్. నేను వచ్చేసి టెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక ఏఐ టూల్ ఎలా వర్క్ అవుతుంది, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అన్నట్టు. నేను బేసిక్ టెస్ట్ చేస్తే అదైతే బాగా వర్క్ అవుతుంది. ఇన్ ద సెన్స్ అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేస్తే ఆన్సర్ కరెక్టా కాదా, ఒకవేళ రాంగ్ ఏదైనా చెప్తుంటే మళ్ళీ డైనమిక్గా క్వశ్చన్ అడుగుతుంది. సో ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ అడిషనల్ రీసెర్చ్. సో ఈ రీసెర్చ్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాను, లేదంటే నా లింక్డ్ఇన్లో అయినా కానీ నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ థింగ్, లెర్న్ ఫ్రమ్ ఏఐ. సో నవ్వేడేస్ ChatGPT లాంటి ఏఐ టూల్స్ వచ్చేసి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ మీరు ఎక్కడైనా బ్లాక్ అయినా కానీ లేకపోతే క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అనుకుంటే ప్లీజ్ టేక్ ఏఐ హెల్ప్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ సర్చింగ్ ఇన్ ద గూగుల్, ఏఐ హెల్ప్ తీసుకున్నట్లయితే మీరు లాట్ ఆఫ్ టైం సేవ్ చేయొచ్చు. యాజ్ ఏ ఇంటర్వ్యూ క్యాండిడేట్ మీ మేజర్ ఫోకస్ ఎలా ఉండాలి అంటే నేను ఎక్కడ టైం సేవ్ చేయొచ్చు, టైం సేవ్ చేసి ఎక్కువ లెర్న్ చేయొచ్చు అనే దాని గురించి మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే టైం ఎక్కువ అయ్యే కొద్దీ యూ స్టార్ట్ లూజింగ్ కాన్ఫిడెన్స్. కాబట్టి మీరు ఏఐని యూజ్ చేసుకోండి, ఇంటర్వ్యూస్ ఏఐతో తీసుకోండి, కుదిరితే మెంటర్ హెల్ప్ తీసుకోండి. మీలాంటి డెవాప్స్ జాబ్ కోసం సర్చ్ చేసే క్యాండిడేట్స్తో కనెక్ట్ అయిపోయి మీరంతా కలిసి డిస్కస్ చేయండి. ఇలా చేయడం వల్ల వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అవుతుంది. ఈ 4 స్టెప్స్ కనుక మీరు ప్రాపర్గా కనుక ఫాలో అయితే వితిన్ 2 months to 3 monthsలో వచ్చేసి మీరు డెవాప్స్ జాబ్లో ఉంటారు. దో మార్కెట్ ఈజ్ డిఫికల్ట్, ఎందుకంటే యు ఆర్ రీచింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, యూ విల్ బికమ్ ద టాప్ 5% ఆఫ్ ద జాబ్స్ సర్చింగ్ క్యాండిడేట్స్. ఎందుకంటే చాలామంది ఇవన్నీ ఫాలో అవ్వరు, వాళ్ళకి తెలిసి ఇదంతా చేస్తే అవుతుందని, కానీ దే డోంట్ ఫాలో బికాస్ దే ఆర్ నాట్ సీరియస్. ఇన్ కేస్ మీరు వచ్చేసి సీరియస్ అనుకుంటే జస్ట్ ఫాలో దీస్ థింగ్స్. అండ్ ఇవన్నీ మీకు ఒకే చోట దొరక్కపోవచ్చు. ఓకే, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ సింగిల్ ప్లేస్. అంటే ఒక ప్లేస్లో ఇవన్నీ దొరికేలాగా, అంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకే చోట ఉండేలాగా, నెక్స్ట్ మెంటర్ హెల్ప్, నెక్స్ట్ ఏఐ టూల్స్, లెర్నింగ్ ఫ్రమ్ ఏఐ, ఇవన్నీ ఒకే చోటుకి తీసుకొచ్చేదానికి నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీరు అలాంటి ప్రోగ్రామ్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే, లేకపోతే అలాంటి హెల్ప్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఇస్తాను, జస్ట్ ఫిల్ ఇట్ అవుట్. అంటే కన్ఫామ్గా చెప్పలేను కెన్ ఐ ప్రొవైడ్ ఇట్ ఆర్ నాట్ అనేది. ఒకవేళ పాసిబిలిటీ ఉండి ఒక హెల్ప్ కనుక దొరుకుతుంది అండ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నారంటే ఐ విల్ ట్రై టు సీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ దిస్ వన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ఫుల్లీ ఈ వీడియో వచ్చేసి మీకు యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. థ్యాంక్ యూ.